హలో అందరికీ. ఈవినింగ్ స్నాక్స్గా నేను కర్ణాటక స్పెషల్ మద్దూరు వడ చేశాను. చూడండి వాతావరణం ఎలా ఉందో. వర్షం 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. చాలా అసలు ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాము, అంత బాగా కురిసేస్తుంది వర్షం. ఈ వర్షంలో పిల్లలు స్నాక్స్ కావాలి, మాకు స్వీట్ ఐటెం వద్దు, హాట్ ఐటెం కావాలన్నారు. అందుకనే ఈరోజు స్పెషల్గా మద్దూరు వడ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది ఈ మద్దూరు వడ. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి అలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ నువ్వులు, 1 కప్పు బియ్యపిండి, పొడి బియ్యపిండి, 1/2 కప్పు మైదాపిండి, 1/4 కప్పు శనగపిండి వేసుకుని నెయ్యి వేడి చేసుకుని ఆ నెయ్యి కూడా వేసేసుకుందాము. వేడిగా ఉన్న నెయ్యి 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకోవచ్చు. తగినంత సాల్టు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, కొంచెం జీలకర్ర వేసుకుని కలిపేసుకోవాలి. ఇలా ముందుగా వాటర్ వేయకుండా ముందు కలిపేసుకోవాలి, తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి. అవును చూడండి అలాగా. ఆ తర్వాత వాటర్ వేసుకుని కలుపుకుందాం. ఇవి 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇలా ముద్దలాగా స్మూత్గా చేసుకోవాలి. తర్వాత ఒక కవర్ మీద చేత్తో ఇలా రౌండ్గా చెక్కల్లాగా చేసుకోవాలి ఈ వడల్ని. ఆయిల్కి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ కాగిందేమోనని ఈ పిండి వేసాను కొంచెం. తర్వాత ఈ వడలు కూడా వేసేసుకుందాము. ఎంతో రుచికరమైన కర్ణాటక స్పెషల్ మద్దూరు వడ చాలా టేస్టీగా ఉంటుంది. వేయించుకుందాము. వీటిని మరొకసారి వేసుకోవడానికి ఇలా వేసుకున్నాను. ఒక్కొక్కటి అలా వేయించుకోవాలి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే. అంతేనండి, మనం ప్లేట్లోకి సర్దేసుకుందాం. ఎంతో రుచికరమైన కర్ణాటక స్పెషల్ వంట మద్దూరు వడ ఈవినింగ్ స్నాక్స్గా 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.